అలాగే జరగండి జరగండి ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఆ సాంగ్ లీక్ అయింది. లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం. శంకర్ గారు నేను అడిగాను, సార్ లీక్ అయింది సాంగ్ మనం రిలీజ్ చేసేయాలని. అలా అనుకోని శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీ ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 8125227990 ఆ సాంగ్ రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫై. కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు. శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి, ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి, రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి, రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది. సో నేను దగ్గరుండి చూశాను. అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు ఒక బిట్ సాంగ్, దేనికది అన్నట్టుగా. మీరు 4 చూశారు. ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది. సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు. సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. రేపు రెడీగా ఉండండి, పేపర్లు పెట్టుకోండి, జనసేన అవి పెట్టుకోండి. మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి. కానీ ఇవి శంకర్ గారు 4 years బ్యాక్ రాసుకున్న సీన్స్. అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. సో మీకు ఒక హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరికీ ఒక కిక్ ఇస్తుంది. అలాగే మై టెక్నీషియన్స్ తమన్ శంకర్ గారి శిష్యుడు. ఇందాక అందరం చూసాము. ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా. విజువల్స్ శంకర్ గారు ట్వీట్. చాలా తిరు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇది బిగ్ జర్నీ. ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి 9 వరకు వదిలిపెట్టకుండా నడిపియాల్సిన బాధ్యత నాది. నడిపిస్తూనే తీసుకొస్తున్నాను. అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు, శంకర్ గారు అనుకున్న సినిమా రావాలి. ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ సక్సెస్లు వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఇండస్ట్రీలో చూడండి కాదు, కొట్టినప్పుడే దాని వర్త్ తెలుస్తుంది. అలా ఈ సినిమాని పట్టుకొని నడిపించారు శంకర్ గారు. ముందుండి మొత్తం టీం అందరూ ఆ ఎనర్జీతో ఇంకా వర్క్ చేస్తున్నారు. జాన్ 10th మీకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి దానికి హోల్ టీమ్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డలాస్ థ్యాంక్ యూ.